గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని ప్రభు బల్లను సమీపించి రొట్టె ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు దేహానికి రక్తానికి సాదృశ్యంగా తీసుకుని మన పాపాలు ఒప్పుకొని ఎంతగానో శుద్ధి చేయబడతాం. మరలా మనం హోలీ కమ్యూన్ నెక్స్ట్ మంత్లో తీసుకునే లోపల ప్రభువా, నేను ఏమైతే పశ్చాత్తాపడ్డానో, ఏమైతే మారు మనసు పొందానో, ఆ మారు మనసులోనే ఆ పశ్చాత్తాపాన్ని నీవు అంగీకరించి మరలా నా పాప జీవితానికి వెళ్లకుండా నన్ను చేయి ప్రభు అని దేవుణ్ణి అడుగుతాం. అయితే మరలా సాతానుడు మనల్ని ఏ పాపాన్నైతే విడిచిపెట్టామో అదే పాపం వైపు మలులాగును శోధిస్తూ ఉంటాడు. మనం కూడా ఇక్కడ దావీదు వలె ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో స్థిరమైన మనసు దయచేయి. మన జీవితంలో స్థిరమైన మనసు లేకపోతే విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేసే ప్రమాదం ఉంటుంది. అటువంటి పాపం గురించే భక్తుడైన కీర్తనాకారుడు దావీదు అంటారు 19వ కీర్తన 13వ వచనంలో, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఒక తప్పు చేయడమో పాపం చేయడమో మానవ సహజమే, కానీ చేయడం దేవుని దగ్గర క్షమాపణ అడగడం, మళ్ళీ పాపం చేయడం దేవుని దగ్గర క్షమాపణ అడగడం, రిపీటెడ్గా మనం పాపం చేస్తూ ఉంటే అది మనల్ని నాశనానికే దారితీస్తుంది. భక్తుడైనటువంటి రాజైన సౌలు జీవితంలో మనం చూడొచ్చు. దావీదుని చంపడానికి వెళ్ళినప్పుడు దావీదు చేతికి సౌలు దొరికితే సౌలుని దావీదు క్షమించినప్పుడు, నాయనా నా కుమారుడా, నేను దుర్మార్గుడి, నీవే నీతిమంతుడు అని మారు మనసు పొందుతాడు, కన్నీరు కారుస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంక నీ జోలికి రానంటాడు. మరలా సాతానుడు సౌలుని శోధించగా మరలా దావీదుని చంపడానికి మరలా వచ్చేవాడు, మరలా దొరికిపోయేవాడు. మరలా నేను మారు మనసు పొంది నీ జోలికి రానన్నాడు. మరలా ఇంటికి వెళ్ళి మరలా లేదు, మళ్ళీ దావీదుని చంపాలని వచ్చాడు. ఏమైంది? చివరికి దేవుడు అతన్ని హతమార్చాడు. మనం ఏదైనా ఒక పాపాన్ని, ఒక తప్పుని మనం తెలుసుకొని ప్రభువా నేను విడిచిపెడుతున్నానని చెప్పి దేవుడి దగ్గర విడిచిపెట్టి మరలా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మరలా అదే పాపం చేస్తున్నాము అంటే మన నాశనానికి మనమే కారకులం అవుతున్నాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా నా హృదయాన్ని మార్చు, నా మనస్సును మార్చు. రిపీటెడ్గా నేను అదే పాపం చేయకుండా నాశనం అయిపోయే సౌలులాగా నేను ఉండకుండా. పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పును వారికి సంభవించాను. ఎన్నిసార్లు కడిగిన పంది మరలా అదే బురదలో దొరుకుతుంది. కక్కిన దాన్ని తినే కుక్క లాంటి జీవితం అది అంటాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఏ పాపాన్ని విడిచిపెట్టామో, ఏ తప్పును ఒప్పుకున్నామో, మరలా ఆ తప్పు చేయకుండా, ఆ బలహీనతలోనికి వెళ్లకుండా దావీదు భక్తుని వలె మనం కూడా దేవుడిని అడుగుతాం, ప్రభువా నాకు శుద్ధ హృదయం దయచేయి. ఏ పాపాన్ని విడిచిపెట్టానో ఆ పాపం మరలా నా హృదయంలోనికి రాకుండా చేయి. నేను పొందిన ఈ మారు మనసు స్థిరపరచు. ఆదివారం చక్కటి మారు మనసు పొందుతాం, మరలా శనివారం వచ్చే లోపల ఈ లోకానుసారమైన జీవితానికి వెళ్ళిపోతాం. అలా కాదు నాయన. ఏ తీర్మానం అయితే తీసుకున్నానో, ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టానో, ఏ విషయంలో అయితే నేను క్షమాపణ అడిగానో, మరలా దాన్ని చేయకుండా నాకు స్థిరమైన మనసు వినాయనని దేవుణ్ణి అడుగుదాం. హోలీ కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఎంతగా పశ్చాత్తాపడతామో, తర్వాత కూడా అదే పశ్చాత్తాపం, అదే పరిశుద్ధత, అదే నీతి, అదే తీర్మానము, అదే పవిత్రత కొనసాగించుటకు యేసయ్యను స్థిరమైన మనసును అడుగుదాం. యేసయ్య ఆయన పరిశుద్ధాత్మలో మనకి స్థిరమైన మనసు దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయం ఇచ్చిన ఈ వాక్యము మా అందరి జీవితంలో రక్షణ వాక్యముగా నెరవేర్చి నీ సన్నిధిలో మారు మనసు పొంది తీసుకున్న నిర్ణయాన్ని మా జీవితంలో నీవు స్థిరపరిచి శుద్ధ హృదయం మాకు ఇచ్చి స్థిరమైన మనసు నీలో మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనలోనికి వచ్చి
యేసుక్రీస్తులో మనల్ని స్థిరపరిచి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.